ఇది టెమరారియో 6,80,00,000 రూపాయల కారు. ఇది రోల్స్ రాయ్స్ కల్నన్ 7,62,00,000 రూపాయలు. ఇది వచ్చేసి బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ అంటారు. ఇది 5,25,00,000 రూపాయలు. ఇది కొనిగ్సెగ్ రెజేరా, ఇది 13 కోట్ల రూపాయల కారు. అండ్ ఈ వీడియో మొత్తంలో అతి ఖరీదైన కారు వచ్చేసి ఇదే బుగాటి మిస్ట్రల్. ఇది ఓపెన్ టాప్ కారు. ఇది వచ్చేసి అక్షరాల 90 కోట్ల రూపాయలు. అసలు ఏముంది ఈ కారులో 90 కోట్ల విలువ? ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ఇది వచ్చేసి మెర్సిడెస్ సెక్షన్. ఇక్కడ మనకు కనిపిస్తుంది CLE 53 AMG. సో BMWలో ఆడీల్లో చూసాం కదా, M సిరీస్ అని, RS సిరీస్ అని, అలాగా AMG సిరీస్ మెర్సిడెస్ బెంజ్లో స్పోర్ట్స్ కార్ మోడల్స్. అవి కొంచెం ఎక్కువ హార్స్ పవర్లు అవి ఉంటాయి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది మెర్సిడెస్ క్యారవాన్. మన సినిమా యాక్టర్స్ వాళ్ళు షూటింగ్ల దగ్గర వాడతారు కదా, సో అలాంటి క్యారవాన్ ఇది, ఆర్ క్యాంపర్ వ్యాన్ అని కూడా అంటారు. ఇది మెర్సిడెస్ AMG GT 53. ఇది మెర్సిడెస్లో స్పోర్ట్స్ కార్ మోడల్లో ఇదే ఇంకా టాప్ కారు. లూయిస్ హ్యామిల్టన్ అని ఒక F1 డ్రైవర్ ఉంటారు, ఆయన ఈ కారు వాడతారు. ఇది మెర్సిడెస్ బెంజ్లో G వ్యాగన్ అంటారు. ఇది చాలా ఫేమస్ కారు. మన టాలీవుడ్ సెలబ్రిటీస్లో విశ్వక్ సేన్ ఈ కారు వాడటం చూసాను నేను. ఈ కార్ బిల్ట్ అది వచ్చేసి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. లైక్ డోర్ తీసినప్పుడు వేసినప్పుడు అది చేసే సౌండ్ అది చాలా బాగుంటుంది. ఇదే మెర్సిడెస్ మైబాక్ మాడిఫైడ్ SL 680. ఇది 4,35,00,000 రూపాయల అక్షరాల. ఇది 4 లీటర్ V8 బైటర్బో ఇంజిన్. ఇది 577 హార్స్ పవర్, అలాగే 590 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 0 నుంచి 100 కిలోమీటర్లు 3.7 సెకండ్లో అందుకుంటుంది. ఇది ఓపెన్ టాప్ కారు, మైబాక్ వాళ్ళు మాడిఫై చేశారు. ఇది పోర్షేలో 911 GT3 RS అంటారు. ఇది 4 లీటర్ 6 సిలిండర్ కారు. ఇది కేవలం 1,450 కేజీలు మాత్రమే ఉంటుంది. ఇది 525 హార్స్ పవర్తో 0 నుంచి 100 కేవలం 3 సెకండ్లో చేరుకుంటుంది, 10 కిలోమీటర్ల గంటకి. ఇది మెర్సిడెస్ బెంజ్ మెక్లారెన్ మోడల్లో SLR అంటారు, ఎడిషన్ 722. ఇది వచ్చేసి 2,70,00,000. ఇది కూడా చాలా పవర్ఫుల్ కారు, 641 హార్స్ పవర్. ఇవన్నీ కూడా పాత పోర్షే మోడల్స్. ఇది పగానీలో ఒక స్పెషల్ కారు. ఇది హ్యూఐరా అని అంటారు. నాకు దీన్ని సరిగ్గా పలకడం రావట్లేదు, బట్ ఇది లేటెస్ట్ మోడల్. ఇది వచ్చేసి కేవలం 1,350 కేజీలు ఉండి 6 లీటర్లో మెర్సిడెస్ AMG ఇందాక చూశారు కదా, దాని ఇంజిన్తో తయారు చేయబడింది. ఇది కొంచెం ట్యూన్ చేసి మాడిఫై చేశారు. 12 సిలిండర్ ఇంజిన్, 791 హార్స్ పవర్. దీని టాప్ స్పీడ్ 387 కిలోమీటర్లు. ఇది కొన్ని పోలీస్ వారు కూడా ఇక్కడ వాళ్ళ వాహనాలని డిస్ప్లేకి పెట్టారు. ఇది వాళ్ళు వాడే బైక్, హార్లీ డేవిడ్సన్ వాళ్ళది. అండ్ ఇక్కడ ఒక పోలీస్ అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, పోలీస్గా జాయిన్ అయితే ఏం బెనిఫిట్స్ ఉంటాయి ఏంటి అన్నది. సో కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పోలీస్ అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే ఈ స్టాల్ దగ్గర పెట్టుకునే ఛాన్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి పోలీస్ కారు, మీకు క్లియర్గా చూపిస్తాను పదండి. ఇది వచ్చేసి పోలీస్ కారు. ఇక్కడ టొరంటోలో OPP అంటే ఒంటారియో ప్రొవిన్షియల్ పోలీసు, వీళ్ళు హైవే ప్యాట్రోలింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ కార్ లోపలికి ఒకసారి ఎక్కాక ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ఇదిగో చూసారా ఇలా. సో ఎవరినన్నా పట్టుకున్నప్పుడు ఇలా వెనకాల లోపల పెట్టారంటే వాళ్ళు ఇంకా జైల్లో వేసినట్టే వాళ్ళకి లోపల నుంచి డోర్ ఓపెన్ చేసుకోవడానికి ఏది ఉండదు. నాకు తెలియక నేను ఎక్కేసి డోర్ వేసుకుంటే పోలీస్ ఆయన నవ్వారు. తర్వాత ఆయన బయట నుంచి తీస్తే కానీ నేను బయటికి రాలేకపోయాను. ఇది టెస్లా సైబర్ ట్రక్, అందరికీ తెలుసున్నదే. టెస్లాలో ఇది ఒక పికప్ ట్రక్.
అండ్ దీనికి వెనకాల క్యాంపింగ్ టెంట్ అది సెటప్ చేసి పెట్టారు, ఎలా క్యాంపింగ్ అది చేయొచ్చు ఒకవేళ ఇది కొనుక్కుంటే అని చూపించడానికి. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మెక్లారెన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది డ్రైవర్ సీట్ జనరల్లీ డ్రైవర్ కుడిపక్క ఎడం పక్క కూర్చుంటారు కదా, కానీ మెక్లారెన్లో డ్రైవర్ మధ్యలో కూర్చొని తోలుతారు. అండ్ అలా మధ్యలో కూర్చొని తోలే కారులో ఇదే ఫాస్టెస్ట్ కారు గత 20 సంవత్సరాలుగా. అండ్ ఈ బటర్ఫ్లై డోర్స్ కూడా దీని ప్రత్యేకత. ఇది వచ్చేసి ల్యాండ్ రోవర్లో అర్బన్ ఎడిషన్, ల్యాండ్ రోవర్ డిఫెండర్లో అర్బన్ ఎడిషన్. ఇది $150,000 ఉంది. సో ఇండియాలో 110% ట్యాక్స్ వేసుకుంటే $3,30,000 వస్తుంది, $3,15,000. ఇది రేంజ్ రోవర్ స్పోర్ట్. ఇది వచ్చేసి రేంజ్ రోవర్. సో ఇది మన సెలబ్రిటీస్ చాలామంది వాడతారు, ప్రభాస్, అల్లు అర్జున్, రాజమౌళి, అందరి దగ్గర ఉంది ఇది ఆల్మోస్ట్, మహేష్ బాబు. ఇక్కడ చూపించే షార్ట్ వీల్ బేస్, బట్ మన సెలబ్రిటీస్ వాడేది లాంగ్ వీల్ బేస్, కొంచెం పొడగ్గా. ఇది వచ్చేసి ఆస్టన్ మార్టిన్లో ఓపెన్ టాప్ కార్ మోడల్ ఒకటి డిస్ప్లేకి పెట్టారు. ఈ కంపెనీ కార్స్లో ఒక కార్ రామ్ చరణ్ దగ్గర ఉంది. అండ్ ఇది ఇన్ఫినిటీలో QX80 అని చెప్పి ఒక ఫుల్ సైజ్ ఎస్యూవీ మోడల్. ఫుల్ సైజ్ ఎస్యూవీ అంటే 7 rows ఉండి చాలా పెద్దగా ఉంటాయి. మన ఇండియాలో ఫుల్ సైజ్ ఎస్యూవీ నాకు తెలిసి ఏది లేదు. ఫార్చ్యూనర్ కూడా ఫుల్ సైజ్ ఎస్యూవీ కాదు, ఇక్కడ వాటిని మిడ్ సైజ్ ఎస్యూవీస్ అంటారు, ఫార్చ్యూనర్ సైజ్ ఉంటాయి. సో ఇది దానికంటే చాలా పెద్దది అనమాట. సో ఇప్పుడు అదే QX80లో ఇది ఆఫ్ రోడ్ మోడల్. చూడండి టైర్లు అవి ఎంత ఉన్నాయో. మీకు తేడా చూపించడానికి వెనక మనుషులను చూడండి, ఆ కార్ పక్కన ఎంత చిన్నగా ఉన్నారో. ఫుల్ సైజ్ ఎస్యూవీస్ అంటే అంత ఉంటాయి. ఇది ఫోర్డ్ సెక్షన్లో మస్టాంగ్స్ కొన్ని డిస్ప్లేకి పెట్టారు. ఇవి డిఫరెంట్ కంపెనీస్ మోడిఫై చేసే మస్టాంగ్స్. ఒకటి డార్క్ హార్స్, ఇంకొకటి షెల్బీ మోడిఫైడ్ మస్టాంగ్, అలాగా. ఇది డార్క్ హార్స్ వెర్షన్ ఆఫ్ మస్టాంగ్. ఇది మస్టాంగ్లో ఎలక్ట్రిక్ మోడల్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది మస్టాంగ్ GTD అంటారంట దీన్ని. అండ్ ఇది ఇక్కడ లైక్ యుఎస్లో కానీ కెనడాలో కానీ కొనుక్కోవాలంటే అక్షరాల ₹3,00,00,000. అదే ఇండియాలో కొనుక్కోవాలంటే 6,60,00,000 దాకా పడుతుంది దీని ప్రైస్. ఇదిగోండి ఇందాక చెప్పాను కదా ఫుల్ సైజ్ ఎస్యూవీస్ ఎంత ఉంటాయని. నేను మీకు చూపించడానికి దగ్గరికి వెళ్ళి నుంచున్నాను. చూడండి నేను చేతులు చాపితే ఎంత, నేను 6 అడుగులు ఉంటాను, నాకంటే కూడా ఎత్తుంది అది. ఇది వచ్చేసి మస్టాంగ్లోనే ఓపెన్ టాప్ మస్టాంగ్. ఇది టయోటాలో ల్యాండ్ క్రూజర్ కార్ చూసే ఉంటారు కదా, పవన్ కళ్యాణ్ గారు వాడతారు ఎక్కువగా. సో ఇది దానిపైన మోడల్ సికోయా అంటారు. ల్యాండ్ క్రూజర్ కంటే కూడా చాలా పెద్ద కార్ ఇది. సేమ్ ఇది కూడా ఫుల్ సైజ్ ఎస్యూవీ, 3 rows వస్తుంది, చాలా పొడుగ్గా ఉంటుంది. దీని ప్రైస్ $110,000 దాకా పెట్టారు.
ఇదే మనం వీడియో స్టార్టింగ్లో చూసిన 90 కోట్ల రూపాయల కార్. ఇది బొగాటీ కంపెనీ వాళ్ళు తయారు చేసిన మిస్ట్రల్ మోడల్. ఇవి కేవలం 99 మాత్రమే ప్రపంచంలో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఆ 99 కూడా ప్రీ ఆర్డర్లో కొనేశారు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అవ్వడానికంటే ముందే. సో ఇది వచ్చేసి 8 లీటర్ ఇంజిన్, 16 సిలిండర్లు ఉంటాయి, 1578 హార్స్ పవర్తో ఉంటుంది ఇది. సో ఇది 0 to 100 కేవలం 2.4 సెకండ్లో అందుకుంటుంది. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి 453 కిలోమీటర్లు. ఓపెన్ టాప్ కార్స్లో ఇదే ఫాస్టెస్ట్ కార్ ప్రపంచంలో. జస్ట్ ఊహించండి, ఒక 1500 కేజీలు ఉన్న గుర్రపు బండిని 1600 గుర్రాలు లాక్కెళ్తే ఎలా ఉంటుంది, ఇందులో కూర్చుంటే అలా ఉంటుంది. అందుకే మరి 90 కోట్ల రూపాయలు. ఊరికే ఎవరు కొనరు కదా. ఇంకా ఇలాంటివి ఎన్నో కార్లు ఉన్నాయి. కాకపోతే ఆ ఫుటేజ్ అంతా పెడితే ఈ వీడియో లెంగ్త్ చాలా పెద్దది అయిపోతుందని చెప్పి చాలా డిలీట్ చేసేసాను. సో ఒకవేళ ఇది మీకు నచ్చి తర్వాత ఎప్పుడైనా కావాలి అనుకుంటే ఆ రిమైనింగ్ ఫుటేజ్ కూడా ఇంకొక బ్లాగ్ చేసి పెడతాను. బట్ ప్రస్తుతానికి మన టొరంటో కార్ షో ఇక్కడతో సమాప్తం. నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి ఎల్లుండి వస్తుంది. ఇక్కడి నుంచి ఆల్టర్నేట్ డేస్ వస్తాయి బ్లాగ్స్. ఎవ్రీడే వ్లాగ్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎడిటింగ్కి వాటికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో మా డైలీ పనులతో పాటు ఈ ఎడిటింగ్ ఇవన్నీ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో అందుకని రోజు విడిచి రోజు వ్లాగ్స్ వస్తాయి. అండ్ ఈ వీకెండ్ వచ్చే వ్లాగ్ అస్సలు మిస్ కాకండి. ఇక్కడ కెనడాలో కెసినోస్ ఎలా ఉంటాయి అన్నది చూపిస్తున్నాం ఆ వ్లాగ్లో. అందులో 4 ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అంటిల్ హియర్. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్. అండ్ బై ద వే చెప్పడం మర్చిపోయా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు మాకు సబ్స్క్రైబ్ చేస్తేనే మేము ఇలాంటి కంటెంట్ని మరిన్ని మీ ముందుకు తీసుకురాగలుగుతాం. మీ సబ్స్క్రైబ్ మాకు చాలా ఇంపార్టెంట్ అండ్ మీ లైక్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటివి మరిన్ని వీడియోస్ కావాలా వద్దా. థ్యాంక్ యూ ఆల్.